బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తన పదవి నుంచి తొలగించడానికి విపక్షాలు పార్లమెంట్లో నోటీసులు ఇచ్చాయి. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభకు అభిశంసన తీర్మానం నోటీసులు అందజేశాయి. సీఈసీపై పార్లమెంట్లో నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తన పదవి నుంచి తొలగించేందుకు గాను విపక్షాలు పార్లమెంట్లో నోటీసులు ఇచ్చాయి. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభకు అభిశంసన తీర్మానం నోటీసులు అందజేశాయి విపక్షాలు. సీఈసీపై పార్లమెంటులో ఈ విధంగా నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తన పదవి నుంచి తొలగించేందుకు గాను ఇప్పటికే విపక్షాలు పార్లమెంట్లో నోటీసులు ఇచ్చే అభిశంసన తీర్మానానికి సంబంధించి మరోవైపు చూసుకుంటే ఇదే ఫస్ట్ టైం ఒక సీఈసీకి తొలగించేందుకు గాను నోటీసులు ఇవ్వడం ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం జరుపుతున్న ఎస్ఐఆర్ను విభేదిస్తున్న విపక్షాలు తాజాగా ఈరోజు పార్లమెంట్లో కూడా ఆయన పైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్పీకర్కు దానికి సంబంధించిన నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు రాజ్యసభలో కూడా రాజ్యసభ చైర్మన్కి కూడా ఇటు రాజ్యసభ సభ్యులు అభిశంసనకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్కి ఇవ్వబోతున్నారు. అయితే ఇటు జ్ఞానేష్ కుమార్కి సంబంధించిన అంశంలో గతంలో అంటే ఎప్పుడు కూడా ఈ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి పైన కూడా ఇటువంటి అభిశంసనకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే లోక్సభలో 120 మంది సభ్యులు సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటు రాజ్యసభలోకి వచ్చేసరికి 60 మంది ఎంపీలు ఈ నోటీస్ పైన సంతకాలు చేయాలి. అయితే ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారంగా ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి పైన అభిశంసన ప్రక్రియ ఉంటుందో ఆయన నిర్ణయం తర్వాతే ఈ యొక్క అభిశంసనకు సంబంధించిన ఆయన పైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో ఈ ముగ్గురుతోటి కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకటి సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఏదైనా రాష్ట్రంలోని హైకోర్టు జడ్జి, అదేవిధంగా ఒక న్యాయ నిపుణులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి ఆ కమిటీ విచారణ జరిపి అంటే జ్ఞానేష్ కుమార్ చేస్తున్న అంశాలు ఎస్ఐఆర్కి సంబంధించిన అంశం కావచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ విపక్ష పార్టీలంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన ఓట్లను మాత్రమే ఉంచుతున్నారు, ఇతర ఓట్లను తొలగిస్తున్నారు అనేదే ప్రధాన కారణంగా దీంట్లో చెప్తున్న నేపథ్యంలో ఇటు జ్ఞానేష్ కుమార్ ఎస్ఐఆర్లో ఎటువంటి అంశాలను ఆయన పరిగణనలోకి తీసుకుంటున్నారు, ఆయన పైన ఎందుకు విపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, వీటన్నిటిపైన కూడా ఈ ముగ్గురు ఇచ్చే కమిటీ ఏదైతే ఈ ముగ్గురు చేత నియమించబడిన కమిటీ వాళ్ళు ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఫర్దర్గా ఇటు లోక్సభలోను రాజ్యసభలోను దీనిపైన చర్చ జరుపుతారు. అయితే గత 2-3 రోజులుగా కూడా జ్ఞానేష్ కుమార్కి సంబంధించిన అంశంలో ఇటు వెస్ట్ బెంగాల్కి సంబంధించి కావచ్చు, ఆయన వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్కి సంబంధించి పర్యటన చేస్తున్న సందర్భంగా కూడా అక్కడ స్థానికంగా కూడా ఆయన పైన కొంత వ్యతిరేకత ఎదురవడం జరిగింది. ఆయనను బెంగాల్ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా నినాదాలు చేశారు. ఇటు అదే బీహార్లో కూడా దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించారంటూ కూడా ఆయన పైన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఇటు చనిపోయిన వాళ్ళు కావచ్చు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ 2 ప్రదేశాలలో కూడా వాళ్ళ ఓటు హక్కు నమోదు చేసుకున్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా స్క్రూటినీ చేయాలి. దేశంలో ఈ ఒక ఓటర్ జాబితాను సవరణ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఆయన గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వచ్చిన సందర్భంగా కూడా కేంద్ర ఎన్నికల అధికారులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ జరగలేదు కాబట్టి వాటన్నిటిని కూడా కొంత స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇంకా ఓటర్లుగా చూపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా కొంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. మరి ఇటు విపక్షాలు మాత్రం కేవలం అధికార పార్టీకి సంబంధించిన ఓట్లను మాత్రమే ఉంచుతున్నారు, లేదా ఇతర ప్రాంతాల్లో వాళ్ళని తీసుకొని వచ్చి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో వాళ్ళని ఓటర్లుగా చూపిస్తూ అక్కడ కూడా ఓటింగ్ జరుపుతున్నారు
చేస్తున్నారనేది కూడా ముఖ్యంగా విపక్షాలు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన పైన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 120 మంది లోక్సభలో, 60 మంది రాజ్యసభలో సంతకాల సేకరణ పూర్తి చేశారు. టీఎంసీ దీనికి వాళ్ళు అభిశంసన తీర్మానాన్ని స్పీకర్కు అందజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మరి దీంట్లో ఈ న్యాయ నిపుణులు ఎవరిని వేస్తారు, దీంట్లో ఎవరెవరు ఉంటారు, ఇంకా ఆ సభ్యులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ కమిటీ పూర్తి రిపోర్ట్ ఇస్తేనే ఈ యొక్క అభిశంసనకు సంబంధించిన ఈ చర్చ అయితే లోక్సభ, రాజ్యసభలో జరుగుతుంది. ఝాన్సీ, అదేవిధంగా గోపి, మరి దీనిపై జ్ఞానేష్ కుమార్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? ఆయన స్పందించే అవకాశం ఉందా? అంటే అభిశంసన తీర్మానానికి అంటే ఏదైతే అవిశ్వాస తీర్మానం లాగా మొదట దీనిపైన చర్చ జరిగి ఆ తర్వాత ఓటింగ్ అనేది ఇందులో ఉండదు కాబట్టి న్యాయ నిపుణుల ఎంక్వైరీ తర్వాత ఉంటుంది కాబట్టి ఆయన ఒక అధికారిగా ఉన్న నేపథ్యంలో ఆయన దీనిపైన స్పందించకపోవచ్చు. ఎందుకంటే ఈ అభిశంసన తీర్మానం ఆయనకు వ్యతిరేకంగానే మూవ్ చేశారు కాబట్టి ఆయన దీనిపైన స్పందించే అవకాశాలు అయితే కనపడట్లేదు. కానీ ఇటు న్యాయ నిపుణులు దీంట్లో ఈ కమిటీకి టైం బాండ్ ఉండదు కాబట్టి మరి ఇది ఎప్పటిలోగా పూర్తవుతుంది, ఆయన పదవీ కాలం పూర్తయ్యేలోపు అవుతుందా లేదా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అభిశంసన తీర్మానంలోనే మొదట ఈ ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు, ఆ తర్వాత ఈ సభల్లో చర్చ, ఆ తర్వాత ఆయనను ఉంచాలా తొలగించాలా అనే నిర్ణయం. సో వీటన్నిటికీ కూడా టైం పడుతుంది కాబట్టి మరి ఇప్పట్లో ఇది జరిగే అవకాశాలు కూడా లేవు అనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఆయన పైన అభిశంసన తీర్మానాన్ని కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసమే విపక్షాలు ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అనేది కూడా కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. మరి ఆ అభిశంసన తీర్మానానికి సంబంధించి జ్ఞానేష్ కుమార్ పైన మొట్టమొదటిసారి అంటే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి పైన ఈ యొక్క అభిశంసన తీర్మానం పెట్టడం ఈ గతంలో ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి మరి దీంట్లో ఇటు సుప్రీంకోర్టు ఏ విధంగా చూస్తుంది, న్యాయ నిపుణులు ఎటువంటి తీర్పునిస్తారు, అంటే ఈ కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇస్తుందో అనే దానిపైనే ఇది ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి దీనికి ఇంకా టైం బాండ్ లేదు కాబట్టి ఇప్పట్లో జరగదు అనేది అయితే కొంత స్పష్టమవుతుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ గోపి.